హూ పాస్టర్స్ ద పాస్టర్ పార్ట్ 2 అబ్బాయి. ఈరోజు 3 అంశాలు మనం చూసుకున్నాము లాస్ట్ వీక్. మనము ఈరోజు మరొక అంశంతో మనం ముందుకెళ్దాం. ఆల్ రైట్, నెంబర్ 4, ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. పాస్టర్ ఎలా అవసరం పడతాడనంటే మనం క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ చూడాలి. ఈ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అని మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ఉంటుందబ్బా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అనే మాట చూస్తున్నాం మనం. మీరు చూడండి, ఈ సాక్షి సమూహం అంతా చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. వాళ్ళ ప్రయాణాన్ని, వాళ్ళ యాత్రను, వాళ్ళ పరుగును ముగించుకున్నారు అబ్బాయి వాళ్ళు. ఇంకో మాటకు వస్తే దే ఆర్ విక్టోరియస్. అసలు యాక్చువల్లీ ఇంత గొప్ప సాక్షి సమూహం అని అంటే నువ్వు ఒక్కడివే లేవబ్బా ఈ పోరాటంలో. పాస్టర్గా నువ్వు ఎమోషనల్గా, ఫిజికల్గా, అర్థమవుతున్నా, సైకలాజికల్గా ఎప్పుడైనా సరే ఏమైనా డిస్టర్బ్ అయినావా? అదిగో ఆ సాక్షి సమూహంకు డిస్టర్బ్ అయిన వాళ్ళకు తెలిసి పెయిన్ ఎలా ఉంటుందో. ఇంకో విషయం చెప్పాలా మీకు, మనకు ఒకవేళ ఎవరైనా కౌన్సిల్ చేయాలంటే, ఓకే, మనల్ని ఎవరిని ఆదరించాలని అంటే, నాకు తెలుసండి, నాకు అర్థమవుతుంది మీరు చెప్పినది అనే మాట అంటారు వాళ్ళు. అర్థం కాకున్నా కానీ, అనుభవించకున్నా కానీ, లేకపోతే మాట వరుసకు బలపరచడానికే ప్రయత్నం చేస్తారు. ఇంకో మాటకు వస్తే వాళ్ళ మాటల్లో ఎంత జెన్యూన్ ఉంటుందో మనకు తెలియదు మనకు. కానీ మీకు తెలుసా, ఈ ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్న చూడండి, వాళ్ళు ఏం యాక్టింగ్ చేయట్లేదు మన ముందు. అర్థమవుతా, వాళ్ళ డెడ్ పీపుల్ వాళ్ళు, బట్ దే ఆర్ స్పీకింగ్ టు అస్. వాళ్ళకు వాయిస్ లేదు అక్కడి నుంచి అబ్బాయి. డైరెక్ట్గా నటించే అవసరత కూడా లేదు, నటించలేరు కూడా వాళ్ళు మేఘంలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ లైఫ్స్ చాలా చాలా జెన్యూనిటీ ఉంటుంది అన్నట్టు వాళ్ళ దాంట్లో. వాళ్ళే మనకు అసలైన ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. సో కనుక పాస్టర్ గుర్తుపెట్టుకోండి అబ్బాయి, కొన్నిసార్లు ఒకవేళ నువ్వు కృంగిపోయినావు అనుకుందాం మనం, ఒకవేళ వీళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళేం చేస్తారులే అని అనుకుంటే, గుర్తుపెట్టుకోండి అబ్బాయి, లుక్ అప్ టు హెవెన్. ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉంది, ద గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ ఉన్న చూడండి. వాళ్ళకు తెలుసు బాగా, మనకన్నా భయంకరమైన జీవితాలు వాళ్ళు జీవించారని చెప్పాలి వాళ్ళు. అయినా సరే దేవునికి విధేయతలైన హౌ దే విల్ సపోర్ట్ అస్ అబ్బాయి. మీకు తెలుసు అనుకుంటా, నేను ఇప్పటికైనా అబ్బాయి ప్రేయర్ చేస్తున్నాం. అసలు యాక్చువల్లీ హాంకాంగ్లో దాదాపుగా 2 రోజుల నుంచి భయంకరమైన కాలుడు జరుగుతుంది అక్కడ. ఒక కన్స్ట్రక్షన్ మధ్యలో వాళ్ళు రెనోవేషన్ చేస్తున్నారు. వాళ్ళు స్కఫోల్డింగ్ అంతా కూడా బ్యాంబూ స్టిక్స్తో చేసుకున్నారు. వాళ్ళు వాడిన మెటీరియల్ చాలా మట్టుకు అది డెడ్లీ ఫ్లేమబుల్ అన్నట్టు అవన్నీ కూడా. సో అటు పక్కన అక్కడ ఉన్న దాదాపు 11 అపార్ట్మెంట్స్ అనుకుంటా నేను, అందులో ఒక 2-3 అపార్ట్మెంట్స్లో జరుగుతుంది అబ్బాయి. చాలా హై రైజ్, అవి చాలా ఎత్తైన బిల్డింగ్స్. నేను హాంకాంగ్కి వెళ్ళినా, నేను చూసినా, నేను చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి అసలు. యాక్చువల్లీ స్కై స్క్రేపర్స్ అంటారు వీటిని. అందులో మంటలు చెలరేగాపై ఏది కన్స్ట్రక్షన్ దాంట్లో మంటలు స్టార్ట్ అయ్యి, ఆ బ్యాంబూ స్టిక్స్, ఆ బట్ట ఏదైతే ఉందో, తర్వాత స్టైలోఫోమ్, ఇవన్నీ కూడా కాలుకుంటూ క్రమేపీ పక్కన ఉన్న రెసిడెన్స్ అపార్ట్మెంట్స్ కూడా వెళ్ళిపోయినాయి అబ్బాయి. అందులో ఒక ఆయన 37 సంవత్సరాలు మాత్రమే. ఓకే, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ చేసుకోవాలి ఆయన ఆ దట్టమైన పొగలోకి వెళ్ళిపోయి, ప్రాణరక్షణ కోసము వెళ్ళిపోయి తన ప్రాణాన్ని కోల్పోయింది అబ్బాయి అసలు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఎవరు తెలుసానండి? సూపర్ హీరోస్ మన కోసం. సూపర్ హీరోస్ వీళ్ళు. అసలు నిజంగా ఆ పాపపు దట్టమైన పొగలోనికి, లోకంలోనికి మనం వెళ్ళి ఎంతమందిని కాపాడుతున్నామో అది లోకానికి తెలియకుండా చెప్పాయి, బట్ పరలోకం తెలుసు అసలు. యాక్చువల్లీ ఈవెన్ నాకు ఆ డ్రెస్ విషయంలో కూడా అనిపించింది. అదిగో మీరు చూస్తున్నారు చూడండి, వాళ్ళ డ్రెస్ అదంతా ఇది ఫైర్ ప్రూఫ్. అవి అయినంత మట్టు కాలువపోయేవి. అవి సామాన్యమైన డ్రెస్సులు కావనట్టు, అవి చాలా బరువు, లోపటి నుంచి అంతా ఫైర్ ప్రూఫ్స్ ఉంటాయి అవి. అలా సర్వాంగ కవచమును, మనం దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనం ధరించుకొని అనేకులను అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలపై పాపపు ఊబిల నుంచి అసలు. యాక్చువల్లీ దట్ ఈస్ అవర్ వర్క్. అది మనకు అసలు యాక్చువల్లీ వీళ్ళందరూ ఇన్స్పైరింగ్ అన్నట్టు. అది చూసినప్పుడు నాకు అనిపించింది అసలు యాక్చువల్లీ ఆ సర్వాంగ కవచంను ధరించుకొని ఆ దట్టమైన, అర్థమైతే ఆ భయంకరమైన పాపపు లోకముడికి వెళ్ళిపోయి అనేకులను మనం రక్షించబద్దులమై ఉన్నాం అబ్బాయి. మనం ఆ పాపపు నరకపు దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది నన్ను లాగగలమండి? కానిపోయినా అసలు యాక్చువల్లీ ఇది ఒక్కరిని కూడా లాగలేం మనం. ఇక అది నిత్య నరకం, అది నిత్య అగ్ని మండుతూనే ఉంటుంది అక్కడ. అంతకన్నా ముందే ఎంతోమందిని రక్షించుటకు ఫైర్ ఫైటర్స్గా, గాస్పుల్ ఫైటర్స్గా నన్ను దేవుడు ఏర్పరచుకున్న సంగతి మర్చిపోవద్దు ప్రియులారా. మనం అర్థమవుతుందా? సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఏం నేర్చుకోవచ్చండి వాళ్ళ దగ్గర నుంచి మనం? డెడ్ సెయింట్స్ ఆఫెన్ బర్న్ హాటర్ దెన్ వి డూ. అసలు యాక్చువల్లీ ఇంత గొప్ప సాక్షి సమూహంలో ఉన్నవాళ్ళు మనకన్నా బలమైన సాధనలుగా వాడబడ్డారు వాళ్ళు. వాళ్ళ సీక్రెట్ ఏం తెలుసా? హోలీ హ్యాబిట్స్, పరిశుద్ధమైన అలవాట్లు. వాళ్ళకు నిత్య రాజ్యము కోసము పాటుపడ్డారు వాళ్ళు. ఇంకోటి ఏం తెలుసా? వాళ్ళు చూపించిన విధేయతలో ఎంతో వాళ్ళు వెల చెల్లించారని చెప్పాలండి. ఎగ్జాంపుల్ చూడండి, ఈఎం బౌండ్స్ గారి గురించి చెప్తే, ఆయన ప్రతిరోజు
గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఎవ్రీ డే గంటల తరబడి ప్రార్థన చేస్తుంటాడు ఆయన. మనం ఎలా గంటల తరబడి పడుకుంటున్నామో, తింటున్నామో, లేకపోతే ఏం చేస్తున్నామో తర్వాత సంగతి, కానీ ఆయన గంటల తరబడి ఎవ్రీడే ప్రార్థన చేసేవాడంట. చూస్తున్నారా పాస్టర్ ఎలా మేత పెడుతున్నాడు చూడండి అబ్బాయి. డేవిడ్ బ్రెనెడ్ ఆయన దగ్గి అనారోగ్యంతో దగ్గి బ్లడ్ కూడా కక్కేవాడంట అబ్బాయి. కాఫింగ్ బ్లడ్ ఉన్నప్పటికీ కూడా ప్రసంగం మాత్రం ఆపలేడంట. అసలు యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఆపలేడంట అబ్బాయి. హడ్సన్ టైలర్ గారు ఎంత కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా సరే దేవుని మీద మాత్రమే ఆధారపడి అద్భుతమైన పరిచర్య చేసిండు అబ్బాయి. అద్భుతమైన పరిచర్య చేసిండు. సో దీస్ ఆర్ ద హీరోస్ అబ్బాయి, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. యూ డు నాట్ జస్ట్ లెర్న్ ఫ్రమ్ దర్ విక్టరీస్. ఇది కేవలం వాళ్ళ విక్టరీస్లో నుంచి కాదబ్బాయి, ఈవెన్ వాళ్ళ గాయాల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. మనం సక్సెస్ నుంచి కూడా కాదు, సక్సెస్ మాత్రమే కాదు, గాయాల నుంచి కూడా నేర్చుకుంటున్నాం. చూడండి వాళ్ళ బలహీనతలు, వాళ్ళు ఓడిపోయిన చూడండి అబ్బాయి, వాళ్ళ ఫెయిల్యూర్స్ మనల్ని వార్న్ చేస్తున్నాయి. అవి జాగ్రత్త అబ్బాయి, మేము పడిపోయినట్టు మీరు పడిపోవద్దని చెప్పి. వాళ్ళ నొప్పి, బాధ, కష్టమన్న చూడండి, అది మనకు ఎంతో బలాన్ని ఇస్తుందని చెప్పాలా. దే పర్సివరెన్స్ స్టీడీస్ యూ. వాళ్ళ పట్టుదల వదలకుండా పట్టుదలగా పరిచర్య చేసిన చూడండి, అది మనల్ని ఎంతో బలపరుస్తుందని చెప్పాలా. దే డివోషన్ యాంకర్స్ యూ. వాళ్ళ డివోషన్, డైలీ లైఫ్ దేవునితో గడుపుతున్న విధానం చూడండి, అది మనకు లంగర్లాగా ఉండిపోతుంది మనకు. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడైతే పడ్డారో అర్థమవుతా, వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాప పడుతున్నారో ఆ పశ్చాత్తాప జీవితంలో నుంచి మనము ఎలా నిలబడగలమో అదే వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు అబ్బాయి. సో దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, గుర్తుపెట్టుకోండి అబ్బాయి. అందుకొరకే తెలుసా మీకు, దేర్ బయోగ్రఫీ బికమ్స్ యువర్ ప్రైవేట్ కౌన్సిలింగ్ సెషన్. వాళ్ళ బయోగ్రఫీస్ అనంట మన ప్రైవేట్ లైఫ్లో ఒంటరిగా చదువుకుటప్పుడు అవి మనల్ని కౌన్సిలింగ్ చేస్తుంటే ఆ సెషన్స్ అవి బలమైన కౌన్సిలింగ్ సెషన్స్ అవి. అందుకొరకే వెన్ ఎ పాస్టర్ ఫీల్స్ లైక్ హీఈస్ డ్రౌనింగ్, a living mentor may not always be available అపై. కొన్నిసార్లు తెలుసా, మనం ఒక పాస్టర్గా, కాపరిగా మనం మునిగిపోతున్నాము అనే సమయంలో అన్నిసార్లు మన మెంటర్ కానీ, మన కౌన్సిలర్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ అన్నిసార్లు మనల్ని అందుబాటులో ఉండి మనల్ని ఆదరించే వాళ్ళు ఉండకపోవచ్చు అపై. కానీ బట్ అ డెడ్ మెంటర్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఆన్ యువర్ షెల్ఫ్ అని చెప్పి. ఒక చనిపోయిన దైవదాసుడు ఉన్నాడు చూడండి అబ్బాయి, ఆయన మాత్రం షెల్ఫ్లో ఉంటాడు, అక్కడ వెయిట్ చేసుకుంటా, అబ్బాయి నన్ను చదువుమని చెప్తుంటాడు అక్కడి నుంచి ఆయన. అందుకొరకే ప్రతి పాస్టర్కు లైబ్రరీ ఉండాలి అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా మీకు, నేను ఎవ్రీ డే మీకు రీడింగ్ అలవాటు లేకపోతే మీరు చాలా ప్రమాదకరమైన సేవ చేస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు అబ్బాయి. హీఈస్ ఆల్వేస్ అవేక్. ఎవరు షెల్ఫ్ మీద ఉన్న, అదిగో డిఎల్ మూడీ గారు ఉన్నారో, లేకపోతే చార్ల్స్ పజన్ గారు ఉన్నారో, మీ 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 లైబ్రరీలో ఎవరున్నారో నాకు తెలియదు అబ్బాయి. ఓకే, మీరు పేర్లు చూసుకోండి ఒకసారి, లేకపోతే పెట్టుకుంటే మంచిది మీకు. అది ఊరికే పేరుకు మాత్రమే కాదు, చదివితే నేను చెప్పేది. ఆయన ఎప్పుడైనా సరే జీవిస్తూ ఉన్నాడు అక్కడ మీకు, ఆల్వేస్ రెడీ, ప్రతిసారి రెడీగా ఉన్నాడు మీకు అక్కడ బుక్ షెల్ఫ్లో, ఆల్వేస్ హానెస్ట్. ఇంకా ఏమీ కాదులేరా బాబు అని ఏదో ఉన్నాయి ఉన్నట్టుగా చెప్పే అవకాశమే లేదు అసలు యాక్చువల్లీ నాకు. ఓపెన్ ద బుక్ అండ్ ఇట్ ఈస్ లైక్ సిట్టింగ్ విత్ అ ఫాదర్ ఇన్ ద ఫెయిత్. అర్థమవుతా? ఒక్కసారి ఓపెన్ చేయండి మీరు బుక్. అది ఆ బుక్ ఓపెన్ చేస్తే ఒక విశ్వాస వీరుడు, ఒక విశ్వాస తండ్రి కుమారునితో కూర్చొని మాట్లాడుతున్నంత ధైర్యం ఉంటుంది అబ్బాయి మనకు. మీరు చూడండి అక్కడ, చూస్ వన్ డెడ్ మెంటర్ ఫర్ ద నెక్స్ట్ 6 months. నెక్స్ట్ 6 నెలల వరకు ఒక ఆయనను పెట్టుకోండి మీ ఇంట్లో. ఒక చార్ల్స్ పజన్ తెచ్చిపెట్టుకోండి, డిఎల్ మూడీ గారిని తెచ్చిపెట్టుకోండి. ఎవరిని తెచ్చిపెట్టుకుంటారో అబ్బాయి ఆలోచించండి ఒకసారి. రీడ్ స్లోలీ, మెల్లగా చదవండి. అర్థమవుతుందా? తొందరపడకండి. స్టడీ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాలు చదవండి. అసలు యాక్చువల్లీ వెలికి తీయండి. అసలు ఎలా నిలబడ్డారండి వీళ్ళు, ఏంటా రోషం, ఏంటా పౌరుషం అసలు యాక్చువల్లీ. ఎగ్జామిన్ ద డివోషనల్ హ్యాబిట్స్. వాళ్ళు ఏం అలవర్చుకున్నారో ఆలోచించండి ఒకసారి. వాళ్ళ జీవితంలో ఏం అలవాట్లు ఉన్నాయి? మార్నింగ్ ప్రేయర్ అలవాటు ఉందా? ఈవినింగ్ ప్రేయర్ అలవాటు ఉందా? బైబిల్ ఎలా చదువుకుంటారు వాళ్ళు? అసలు ఏంటండి వాళ్ళ కీ, అలా లైఫ్లో అలా నిలబడగల కారణం ఏంటి? అర్థమవుతుందా? ఎలా నిలబడగలుగుతున్నారు వాళ్ళు? ఆస్క్ వాట్ సెట్ దెమ్ ఆన్ ఫైర్. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఎలా అగ్ని చేత మండిపడుతున్నారు, ఎలా మంట పడుతున్నారండి వాళ్ళు, ఎలా పోతుందండి అలా బండి అసలు యాక్చువల్లీ. అర్థమవుతా? అంత మాత్రమే కాదు, లెట్ ద స్టోరీ రెబ్యూక్ యూ. ఆర్ఆర్ఆర్ అంటే గుర్తొస్తుంది మనకు. ఈ ఆర్ఆర్ చూడండి ఒకసారి యాక్చువల్లీ. లెట్ ద స్టోరీ రెబ్యూక్ యూ, రివైవ్ యూ, రీషేప్ యూ. అసలు యాక్చువల్లీ అది మిమ్మల్ని గద్దింపనివ్వండి వాళ్ళ స్టోరీ. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ఉజ్జింపచేయనియండి. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని రీషేప్ చేసే అవకాశం ఇవ్వండి అపై. డిస్కస్ దేర్ లైఫ్ విత్ అనదర్ పాస్టర్ మంత్లీ. కనీసం ఒక్క పాస్టర్ గారితో అయినా, అర్థమవుతాం, మీరు ఫోన్ చేసినప్పుడు, పాస్టర్ గారు ఈ బయోగ్రఫీ నేను చదువుతున్నానండి, అద్భుతమైన జీవితం అండి అసలు యాక్చువల్లీ, ఎలా బ్రతికిండి అని చెప్పి ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోండి అబ్బాయి. అట్లా అకౌంటబుల్ ఉండండి, మీకు మంచిది. అది అకౌంటబుల్ ఉంటే చాలా మంచిది. అది
ఇవి మనల్ని ఎంత పురికొల్పుతాయి తెలుసా అండి పరిచర్లో. ఇది మీకు ఇంకో సంగతి చెప్పాలా, జీవితకాలం అంతా కూడా ఉండాలబ్బా, ఏదో ఒకటి చదువుతూనే ఉండాలా ఎవ్రీ డే. మళ్ళీ చెప్తున్నా మీకు నేను ప్రతిరోజు అబ్బాయి. దిస్ ఇస్ నాట్ జస్ట్ రీడింగ్, దిస్ ఇస్ బీయింగ్ డిసైపుల్డ్. ఆ బుక్ ద్వారా, ఆ వ్యక్తి ద్వారా నువ్వు డిసైపుల్ అవుతున్నావు. ఆ వ్యక్తి లేడేమో ఈరోజు, కానీ ఆ వ్యక్తిని వాడుకున్న దేవుడు ఉన్నాడు చూడండి, అదే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు మళ్ళీ. దిస్ ఇస్ బీయింగ్ ఫాదర్డ్. ఒక తండ్రి కుమారుణ్ణి ఎలా పట్టించుకుంటాడో, ఎలా తండ్రి తన బాధ్యతను వర్తిస్తుంటాడో ఆ బుక్ ద్వారా, ఆ వ్యక్తి ద్వారా. అదిగో, లేకపోతే ఒక పాస్టర్ గారు నీకు తండ్రిగా ఉంటాడు ఆయన. దిస్ ఇస్ బీయింగ్ షార్పన్డ్ అప్. ఏదైనా షార్ప్నర్లు ఉంటాయి చూడండి టేబుల్ మీద, పిల్లల టేబుల్ మీద, అలా షార్ప్నర్గా నేను షార్ప్ చేస్తుంది అన్నట్టు ఆ బుక్ అది. నేను పాస్టర్స్ డోంట్ డ్రై అప్ బికాస్ ఆఫ్ డీమన్స్ అబ్బాయి. పాస్టర్స్ డ్రై అప్ బికాస్ దే స్టాప్ డ్రింకింగ్. పాస్టర్స్ ఊరికేనే డ్రై అప్ గారు. ఊరికే ప్రతిదానికి దయ్యం అని చెప్పి అపవాది మీద నెపం వేస్తుంటాం మనం. ఆడేం చేసిండండి మిమ్మల్ని అనవసరంగా. దేవుడిచ్చే జీవ జలాలు ఉంటాయి చూడండి అబ్బాయి, ఎవ్రీడే. అదిగో మనం సరిగా తాగట్టేది కాబట్టే మనం బలహీనపడుతున్నాం, మనము ఎండిపోతున్నాం ప్రియులారా. మనం అందుకు ఎండిపోతున్నాం మనం. అంతేగాని దయ్యాల మీద ఏకండి ప్రతిదాన్ని తీసుకెళ్ళాపై. నువ్వు మంచిగా అదిగో దేవుడిచ్చు. అందుకనే అన్నాడు చూడండి అబ్బాయి, మీరు ఆత్మపూర్ణులై ఉండడం చెప్పింది కదా, మద్యంతో మత్తులై ఉండకుండా. వాడు తాగి ఎలా మత్తుడవుతున్నాడో మనం ఈ దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత మత్తులమై ఉండాలంట మనం. మీరు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది చూడండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని. 3 విషయాలు చూడండి అబ్బాయి దాంట్లో. మీ పైరున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలా. మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలా? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి ఒకసారి. ఎలా ప్రవర్తించిండ్రు వాళ్ళు, ఎలా బ్రతికినారు వాళ్ళు, ఎలా దేవుని కోసం పోరాడిండ్రు వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, తలంచుకోండి ఒకసారి. అంతేకాకుండా వారి విశ్వాసమును అనుసరించుడి అనే మాట ఉంది. అందుకొనకే 4th పాయింట్ చెప్పినా మీకు నేను, ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ పీపుల్. పాస్టర్స్ డోంట్ బ్యాక్ స్లైడ్ ఓవర్ నైట్. మీరు అట్నే నిర్లక్ష్యం చేస్తూ ఉండండి. మీరు ఓవర్ నైట్గా ఎవరు పడిపోరా పై. దే డ్రిఫ్ట్, మెల్లగా జారుతుంటారు వాళ్ళు, తెలియకనే జారిపోతుంటారు వాళ్ళు. నాట్ ఇన్ టు సిన్. అన్నిసార్లు పాపం కాకుండొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి అబ్బాయి, జాగ్రత్త వినండి ఈ మాట. అన్నిసార్లు పాపం కాకుండొచ్చు. కొన్నిసార్లు తెలుసా, బిజీనెస్ తోటి ఎంత బిజీ అయిపోతామనంటే ప్రేయర్, ఆ పని ఆ పని అని చెప్పి మినిస్ట్రీ బిజీలో ఉన్న వాళ్ళు మినిస్ట్రీలో చచ్చిపోతారు అబ్బాయి అసలు యాక్చువల్లీ. అండ్ మినిస్ట్రీ ఆటో పైలట్ అన్నట్టు అది. మినిస్ట్రీ ఆటో పైలట్ అంటే ఏం తెలుసా, ఈ మధ్య కార్లు వచ్చేసినాయి కదా, బటన్ ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం మనం బిజీలో అబ్బాయి. బట్ యూ షుడ్ ఆల్వేస్ టేక్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఇంట్లో తండ్రి తను పని చేసుకుంటా, తను తినుకుంటా పిల్లలకు ఎలా పెడతాడో అలా తండ్రి మనం కాపర్లైన మనము తినుకుంటా, దేవుడిచ్చే జీవజలాలు తాక్కుంటూ, జీవ ఆహారము తినుకుంటూ, ఆయనలో నిండుగా ఆనందిస్తూ పరిచర్య చేయాలబ్బాయి. మీ ప్రాణాలు కూడా, మీ ఆత్మలు కూడా చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఆ ఫీడ్బ్యాక్ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండాలి. ఎందుకో నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పాస్టర్స్ గురించి అబ్బాయి చాలా చాలా సిగ్గుకరం అని చెప్పాలి. ఇది మీ ఫోన్స్ని మీకు అప్డేట్ చేయడం మీకు తెలుసు. వాట్సాప్ అప్డేట్ చేయకపోతే మీకు రావాల్సిన మెసేజెస్ రావన్న సంగతి మీకు తెలుసు, అర్థమవుతా. ప్రతి 6 monthsకో 3 monthsకో ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అప్డేట్ అని అంటే దాన్ని వెంటనే అప్డేట్ చేసుకుంటాం మనం. డైలీ మనం ఫోన్ని ఛార్జ్ చేసుకోవడం తెలుసు, కానీ మన ఆత్మీయమైన నాయకత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో, ఎలా అప్డేట్ చేసుకోవాలో, ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో, ఎలా నిజంగా ఈ నూతనమైన తరానికి తగినట్టుగా మనం ఎలా వెళ్ళాలనో ఎందుకు అప్డేట్ చేసుకోరో నాకు అర్థం కాదు అబ్బాయి అసలు యాక్చువల్లీ. పాస్టర్స్ ఆఫన్ ప్రే, లార్డ్ యూజ్ మీ కదా. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నన్ను వాడుకో ప్రభువా. బట్ రివైవల్ ట్రూలీ కమ్స్ వెన్ వీ ప్రే, లార్డ్ బ్రేక్ మీ, ఎంప్టీ మీ, అలైన్ మీ. ఎక్కడ నేను కొద్దిగా ఎక్కువ పోతున్నో, ఎక్కడ నేను కొద్దిగా మనకు తెలియకుండానే ఎక్కడ డబ్బుల విషయంలో ఎక్కువైపోతుందో అసలు యాక్చువల్లీ ఓవర్ థింకింగ్ అయిపోతుందో, లేకుంటే ఆ పాపపు బలహీనత విషయంలో ఎక్కడ బలహీన పడుతున్నో, లేకుంటే గర్వం వస్తుందేమో, నాలాంటోడు లేడనుకుంటున్నాను నేను. బ్రేక్ మీ ఓ లార్డ్, ఎంప్టీ మీ ప్రభా, నన్ను పూర్తిగా ఎంప్టీ చేయి ప్రభు అని చెప్పి. కొంతమంది బైబిల్ బాగా తెలుసు వాళ్ళకు, ఇప్పుడిప్పుడే తెలుసుకొని ఇక నాకు మొత్తం రెచ్చిపోతున్నట్టుగా తెలిసిపోయినంతగా అహము తెలియకుండానే గర్వం పెరుగుతుంది అబ్బాయి మన లోపల. జాగ్రత్త అబ్బాయి, అలైన్ మీ అని అడగాల దేవుణ్ణి. ప్రభా నన్ను అలైన్ చేయి ప్రభు, ఎప్పటికప్పుడు తగ్గింపుతో వినయ మనసుతో నీలో నేను సాగాలి ప్రభు అని చెప్పి. మెనీ పాస్టర్స్ ప్రీచ్ సరెండర్ బట్ ఆర్ వి ఫుల్లీ సరెండర్ ఇన్ ప్రైవేట్. ఎన్నిసార్లు బల్లగుద్ది మరీ చెప్తాం మనం, దేవునికి మీరు సమర్పించుకోవాలి అని చెప్పి మాట్లాడుతుంటాం మనం. గొంతు విరగొట్టుకుంటాం, గొంతు విరుచుకుంటాం మనం అసలు యాక్చువల్లీ.
కానీ నీ ప్రైవేట్ లైఫ్లో నువ్వు నిజంగా సరెండర్ అవుతున్నావా లేదా? ఇఫ్ ఆ సర్మన్స్ ఆర్ షార్ప్ బట్ అవర్ ఒబీడియన్స్ ఇస్ సాఫ్ట్, రివైవల్ కెనాట్ ఫ్లో. ద క్లౌడ్ ఆఫ్ విట్నెస్ అబ్బాయి గుర్తుపెట్టుకోండి. అసలు యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి అబ్బాయి రోషాలు, పౌరుషాలు. వాళ్ళు నేర్చుకోండి అసలు యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు నేర్పించే పాఠాలు ఉన్నాయి చూడండి, వాళ్ళు నేర్పించే మాటలు, ఆలోచనలు, వాళ్ళు బ్రతికిన విధానం ఉన్నది చూడండి అబ్బాయి. అద్భుతం ప్రియులార, వాళ్ళు అద్భుతం అసలు యాక్చువల్లీ. మంచి మంచి సేవకులు లోబడి దేవుని చేతికి అప్పగించుకొని అద్భుతంగా బ్రతికిన అబ్బాయి. అందుకని చెప్తున్నా మీకు నేను, గో పికప్ అ బుక్. ఆ షెల్ఫ్ల నుంచి తీయండి ఒకసారి, దుమ్ము దులపండి ఒకసారి, అర్థమవుతుందా? లేకపోతే ఒక నాయకుని గురించి నేర్చుకోండి అబ్బాయి. అంతే, ఆ బుక్కే నీకు కరెక్ట్గా ఆసరగా ఉంటుంది అబ్బాయి. కరెక్ట్గా నిన్ను నిలబెట్టేది ఏందనంటే ఆ బుక్కేనబ్బాయి. కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఈరోజు 4th పాయింట్, ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అబ్బాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును లేకపోతే సులువుగా చిక్కులు పెట్టు పాపమును, ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? ఇది విశ్వాసులకు కాదు బాబు. విశ్వాస వీరుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడతాడు ఆయన? విశ్వాస వీరులతోటే మాట్లాడుతున్నాడు ఆయన. విశ్వాసమునకు కర్తయ్యు విశ్వాసమును కొనసాగించు యేసు వైపు చూచు అనే మాట ఉంది అబ్బాయి. సెకండ్ అది యాక్చువల్లీ అది. కానీ ముందుగా ఎవరిని చూడాలంట? అది గొప్ప సాక్షి సమూహం యేసు కోసం నిలబడిన జీవితాలను చూస్తూ యేసు కోసము బ్రతుకుతూ ఉండాలంటాను అబ్బాయి. సో కనుక అబ్బాయి టైం యూస్ చేసుకోండి, దయచేసి టైం తీసుకోండి, అర్థమవుతుందా? హాఫ్ అన్ అవర్ 1 అవర్ డైలీ కొద్దిగా టైం తీసుకోండి. మిమ్మల్ని మీరు పురికొల్పుకోనికే, మిమ్మల్ని మీరు రెచ్చగొట్టుకోనికే, మిమ్మల్ని మీరు ఒకవేళ మీకు ఇప్పుడు బీపీఓ, షుగరో లేకపోతే ఇంకేమైనా వచ్చిందని అన్నారనుకోండి, ఏం చేస్తాం మనము? దానికోసం ఇక మీదట దానికోసం సపరేట్గా లైఫ్ చేంజ్ చేసుకుంటాం మనం కదా. ఈటింగ్ హ్యాబిట్స్ కానీ అండ్ వాకింగ్ ఏమన్నాడు అనుకోండి, ఇన్ని రోజులు వాకింగ్ అలవాటు కాకపోతే ఇప్పుడు ఏం చేస్తాం మనం? డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి వస్తాం మనం. అంటే దాన్ని ఏం చేస్తున్నావు? బీపీకో, షుగర్కో లేకపోతే ఇంకొక దేనికో ఒక టైం తీసుకున్నావు అన్నట్టు నువ్వు దానికి. కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి వెళ్తున్నావు. అలానే అబ్బాయి గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని కూడా మీరు ఎంత టైం తీసుకుంటే అంత పనికి వస్తారు అబ్బాయి. అసలు యాక్చువల్లీ మండే టు సాటర్డే ఈజ్ అ ప్రైవేట్ లైఫ్, సండే వస్తే పబ్లిక్ లైఫ్ అబ్బాయి. ఆ ప్రైవేట్ లైఫే పబ్లిక్లో చాలా చాలా పనికి వస్తుంది అబ్బాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ బలంగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.